ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఇప్పటివరకు 3 ఎకరాల వరకు జమ చేసింది. ఇప్పుడు 4, 5 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,600 కోట్ల రూపాయలైతే ప్రభుత్వం ఖర్చు చేయాలని చూస్తుంది. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు 3,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పుడు ప్రతి నెల, ప్రతిరోజు కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. రోజులు గడిచిన కొద్దీ ప్రభుత్వం మాకు 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఎప్పుడు జమ చేస్తారు? ఇందుకు సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఇందుకు సంబంధించి తెలంగాణలో ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు. రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడైతే రైతు బంధు వచ్చేది. అది కూడా పంట వేయక ముందు 5,000 రూపాయలు, 5,000 2 సీజన్లు కలిపి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో 2 ఖాతాలకు సంబంధించి 12,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రస్తుతానికి 12,000 రూపాయలతో ప్రభుత్వం యాసంగి సీజన్ నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 తారీఖు, 10 తారీఖు, 12 తారీఖు ఇలా 1 ఎకరం, అదేవిధంగా 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు జమ చేసింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనేది జమ అవుతాయండి. ఇక వివరాలు తెలుసుకునే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పాత నెల ఒకసారి మనకు డీటెయిల్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 5, 10, 12 తారీఖు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మార్చి నెల రావడం జరిగింది. మార్చు 8 తారీఖున, దాంతోపాటు 15 తారీఖున. సో ఇక 8 తారీఖున రేపు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. మహిళలకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం, ఉద్యోగులకు డిఏలు ఇస్తున్నారు. ఇప్పుడు రైతులకు కూడా 4 ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక ఎందుకంటే డబ్బులు ఎవరికి పడతాయి ఏంటంటే మార్చు ప్రభుత్వం 31 తారీఖు వరకు అయితే డెడ్ లైన్ విధించుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు కాబట్టి తప్పనిసరిగా 15 తారీఖు అయితే ఓలి ఉంది. సో వాళ్ళతో పాటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఓలీ పండుగ 15 తారీఖు అయితే ఉంది. ఈ లోపే ప్రభుత్వం ఈ 4 నుంచి 5 ఎకరాల వరకు కంప్లీట్ చేసి దాని తర్వాత 6 ఎకరాల వరకు ఇలా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే డబ్బులు అనేది రాష్ట్ర ఖజానా దగ్గర అయితే ఉండడం జరిగిందనమాట. ప్రభుత్వ భూమి తనఖా పెట్టి వచ్చేసి మనకు 10,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి 5,200 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు మళ్లించి ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని అందరికీ ఇవ్వాలని చూస్తున్నారు. డెడ్ లైన్ కూడా విధించుకోవడం జరిగింది. తప్పనిసరిగా వచ్చే అవకాశాలు మనం ఈ సమాచారాన్ని చూసినట్లయితే కూలంకషంగా విశ్లేషణ అర్థమవుతుందన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి పండుగ కూడా ఆత్మీయ భరోసా అనేది గతంలో శివరాత్రి రోజున రిలీజ్ చేసి అదేవిధంగా 6,000 రూపాయలు. ఇప్పుడు ఈ మహిళలకు సంబంధించి 8 తారీఖు ఉంది. 10 తారీఖు వచ్చేసి ఇక 2 రోజులు అంటే 15 తారీఖు వచ్చేసి హోలీ పండుగ ఉంది. 30 తారీఖు వచ్చేసి ఇలా. సో మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాలకు ఈ పండుగల సీజన్ బట్టి ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతున్నాయండి.